తెలంగాణ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10:30కు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఉదయం కేసీఆర్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి కూడా హాజరయ్యారు. హాజరైన కేసీఆర్ కేవలం 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి తను వెళ్ళిపోవడం జరిగింది. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు అటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అట్లాగే ఎమ్మెల్యేలు వివేకానంద, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తనకి స్వాగతం చెప్పి బీఆర్ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ రిజిస్టర్లో సంతకం చేసిన కేసీఆర్ అందరికంటే ముందుగానే సభ లోపలికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. దాని తర్వాత 1 by 1 అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అట్లాగే కాంగ్రెస్ మంత్రులు కూడా దాంట్లోకి సభలోకి రావడం జరిగింది. ఆ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డిగా సభలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. కేసీఆర్ను కలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని కూడా వాకప్ చేశారు. అయితే గత 2 నెలల క్రితం కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఏజీ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని టెస్టులు కూడా చేయించుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ యొక్క ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి వార్తలు వస్తుండడంతో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ యొక్క బాగోగులు ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి అతని సీట్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. అయితే సభలో జనగణమన పాడిన తర్వాత, జాతీయ గీతం పాడిన తర్వాత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టే సమయంలోనే కేసీఆర్ సభ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. బీఆర్ఎస్ భవన్లో తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ మాట్లాడుతూ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైంది. అట్లాగే మనకు రావాల్సిన నీళ్లు కృష్ణా గోదావరి బేసిన్ నుంచి అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన నీళ్లు కూడా మనకు రావడం లేదు. దీనిలో నీటి శౌర్యం జరుగుతుంది. ఆంధ్ర పాలకులు కూడా మొత్తం నీళ్లను, మనకు రావాల్సిన నీటి వాటాను కూడా వాళ్ళే తీసుకెళ్తున్నారు. దీనిపైన సరైన విధంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా పోట్లాడలేకపోతుంది. అట్లాగే ట్రిబ్యునల్స్ పైన కూడా ఒత్తిడి తీసుకురాలేకపోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున నేను బయటకు వచ్చాను. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో నేను పోట్లాడతాను అని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభలోకి వచ్చారు. అట్లాగే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నేను ప్రజలతో వెళ్ళి కాంగ్రెస్ యొక్క తాట తీస్తానని చెప్పి ఘాటుగా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఈరోజు సభకు వచ్చారు. సభకు రావడంతో సభలో కూడా పూర్తిగా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. కేసీఆర్ వేటిపైన ప్రశ్నలు లేవెత్తుతాడు, ప్రభుత్వాన్ని ఎట్లాగా ఇరుకున పెడతాడు అనేది కూడా చాలామంది ఎదురు చూశారు. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా కేవలం 3 నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో ఉండి వెళ్ళిపోవడంతో చాలామంది నిరుత్సాహానికి అయితే గురయ్యారు. అట్లాగే సభలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకులు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఇట్లా సభకు వచ్చి 3 నిమిషాల్లో వెళ్ళిపోవడం సరైన కాదు, సభ మర్యాదలను కూడా సీనియర్ నాయకులు పాటించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కూడా సభకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఒక విధంగా చర్చ చేసుకోవడం అయితే కనిపించింది. అయితే సభలో కూడా సీనియర్లు సభా మర్యాదను పాటించాలి, జూనియర్లకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వెంకటరెడ్డి కూడా చర్చించిన పరిస్థితి అయితే మొత్తానికి కేసీఆర్ ఇలా వచ్చామా అలా వెళ్ళిపోయామా అనేది ఉంది తప్పించి ప్రజా సమస్యల పైన పోరాడుతున్న కేసీఆర్ కూడా ఈరోజు తొలి రోజు ఎట్లాంటి సభలో కూడా ఎట్లాంటి చర్చలో పాల్గొనకుండా వెళ్ళిపోవడం అయితే తీవ్ర నిరుత్సాహానికి అయితే గురి చేసిందని కూడా చెప్తున్నారు. అయితే 4 రోజులు సభా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే ఈరోజు బీఎస్సీలో కూడా ఎన్ని రోజులు సమావేశాలు నడపాలనేది కూడా బీఎస్సీ మీటింగ్లో కూడా తేల్చనున్నారు. అయితే రానున్న సమావేశాలు అంటే వచ్చే రోజుల్లో కూడా కేసీఆర్ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో కొన్నిసార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను సభకు రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలపైన మీరు చర్చించాలని కూడా చాలాసార్లు ఆహ్వానించే పరిస్థితి ఉంది. కొన్ని సభలలో కూడా తీవ్రంగా విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు కూడా విమర్శలు చేశారు. అయితే సభకు వచ్చి ప్రజా సమస్యలను ఇక్కడ మీరు చర్చించండి, మేము కూడా దానికి జవాబిస్తాం, సభాముఖంగానే మేము జవాబిస్తామని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సభకు వచ్చిన కేసీఆర్ కేవలం 3 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోవడం అయితే పూర్తిగా నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్, అసెంబ్లీ.